హాయ్ అండి. ఏదైతే ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుందో, అది దాంట్లో వచ్చేసి ఈరోజు గ్రూప్ 2 నుంచయితే మ్యాచ్‌లు జరుగుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన 2 మ్యాచ్‌లు గూడా గ్రూప్ 1 నుంచి జరిగినియి. ఇప్పుడైతే గ్రూప్ 2లో అయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా అలానే ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతుంది. టఫ్ ఫైటే అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కానీ చూసుకుంటే మీకు సౌత్ ఆఫ్రికానే ఈజీగా గెలుస్తుంది అనిపించొచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్ చూస్తే వన్ డేస్‌లో అంత ఫామ్‌లో అనిపించట్లేదు నాకైతే. కొంచెం టీ20లో అయితే ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తుంది. మరి వన్ డేస్‌కొచ్చేసరికి ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. వాళ్ళ దగ్గర ఎందుకంటే రషీద్ ఖాన్ లాంటోళ్ళు మంచి స్పిన్నర్ అయితే ఉన్నాడు. ఏ టైంలోనైనా మ్యాచ్‌ని మలుపు తిప్పగలడు. అలానే కొంచెం గుర్బాజ్ లాంటి వాళ్ళు లేకుంటే జర్దాను, అస్మత్తుల్లా ఇలా కొంతమంది బ్యాటర్స్ అయితే కొంచెం బాగా ఆడుతున్నారు. గుర్బాజ్ ఎస్పెషల్లీ మంచి ఫామ్‌లో కనిపిస్తా ఉన్నాడు. మంచి మంచి సెంచరీలు కూడా చేస్తున్నాడు. భారీ భారీ సెంచరీలు చేయడం కూడా చూస్తున్నాం. ఓవరాల్ చూసుకుంటే బాగుంది టీమ్ అయితే. ఇటు చూస్తే సౌత్ ఆఫ్రికా అయితే చెప్పనవసరం లేదు. సాలిడ్‌గా కనిపిస్తుంది. టెంపా బౌమా ఫామ్ కావచ్చు. మీరు చూసుకుంటే వాండర్సన్ సీనియర్ ప్లేయర్ కావచ్చు. లేకుంటే మిడిల్ ఆర్డర్‌లో మీకు క్లాసెన్ కావచ్చు. క్లాసెన్ అలానే మార్కరమ్ అలానే మీరు చూసుకుంటే మిల్లర్ అసలు ఎక్స్ట్రార్డినరీగా కనిపిస్తుంది మీకు టీమ్ అయితే. స్టబ్స్ మరి టీమ్‌లోకి చేరుస్తారో లేదని చూడాలి. స్టబ్స్ కూడా ఉన్నాడు. అతను కూడా రావచ్చు ఒకవేళ వస్తే. మీ బౌలింగ్ చూసుకుంటే రబాడా ఉన్నాడు. మార్కో యాన్సెన్ ఉన్నాడు. మంచి టీమ్ అయితే కనిపిస్తుంది వీళ్ళ దగ్గర నుంచి కూడా. చూడాలి ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఫేవరెట్ చెప్పడానికి ఏముంటది. సౌత్ ఆఫ్రికానే ఫేవరెట్ 100%. ఆల్మోస్ట్ ఫైనల్‌కెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా టీములతో పోల్చుకుంటే ఇంగ్లాండ్‌కి, సౌత్ ఆఫ్రికా ఎక్కువ ఫైనల్‌కెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఆస్ట్రేలియా కొంచెం వాళ్ళ ఇంజ్యూర్ కన్సర్న్స్ కావచ్చు, కొంచెం ఇబ్బందులైతే ఎదుర్కొంటుంది ఆస్ట్రేలియా టీమ్ అయితే. ఓవరాల్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ చూడాలి మరి. ఎక్కువ సార్లు వాళ్ళైతే కొంచెం అయితే ఇబ్బంది పెట్టారు పెద్ద పెద్ద టీములు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి టీములనే మనం చూసాం కొన్ని సార్లయితే బాగా ఇబ్బంది పెట్టడం చూసాం. మరి ఈరోజు సౌత్ ఆఫ్రికాని ఎంత ఇబ్బంది పెడుతుందో చూద్దాం. ఓవరాల్ చూసుకుంటే నా ఫేవరెట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికానే. అసలకి ఛాన్సే లేదు. వాళ్ళ టీమ్ గాని, వాళ్ళ బౌలింగ్ గాని, అటాక్ గాని, బ్యాటింగ్ గాని ఎక్స్ట్రార్డినరీగా కనిపిస్తుంది. చూద్దాం మరి. ఈరోజు మ్యాచ్ ఏం జరగబోద్దో. మీరు గుర్తుపెట్టుకుని అన్ని మ్యాచ్‌లు కూడా ఆహ్, జియో హాట్‌స్టార్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ చేస్తా ఉంటారు. అన్ని మ్యాచ్‌లు కూడా 2:30కే స్టార్ట్ అవుతాయి మీకు. అన్ని మ్యాచ్‌లు 2:30కే స్టార్ట్ అవుతాయి. ఆహ్, చూడండి ఈరోజు మ్యాచ్ చూసి తర్వాత మాట్లాడుకుందాం మనం.